గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం సేకరించేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక స్వచ్ఛరథం వాహనాన్ని తయారు చేశారు. వివిధ గ్రామాల్లో గుంటూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ స్వచ్ఛరథం వాహనం తిరుగుతూ ఉంది. అయితే ఈరోజు గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో స్వచ్ఛరథం ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిషనర్ కృష్ణతేజ వచ్చారు. అక్కడే ఉన్న మహిళలతో ఆయన ముచ్చటించారు. ఏ విధంగా చెత్తను సేకరిస్తున్నారు, అదే వ్యర్థాలను తీసుకువచ్చి వాహనం వద్ద ఇవ్వటం వల్ల ఎంత వస్తుంది, దీనివలన ఉపయోగం ఉందా లేదా, ఈ వాహనాలని ప్రతిరోజు తిప్పాలా లేదా నెలకొకసారి తిప్పాలా అన్న అంశాలపై మహిళలతో ముచ్చటించారు. మహిళలు కూడా చాలా సంతోషంగా సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇటువంటి వాహనాలని 15 రోజులు 10 రోజులకు ఒకసారి తిప్పడం వల్ల వెంటనే వ్యర్థాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి వాహనం వద్ద ఇచ్చి నిత్యావసర వస్తువులు పొందవచ్చు అంటూ కూడా మహిళలు చెప్పారు. అదేవిధంగా అక్కడే ఉన్న అధికారులను కూడా ఆయన మాట్లాడి మరిన్ని వివరాలను అయితే సేకరించారు. వాహనం రంగు కావచ్చు, వాహనాన్ని డిజైన్ చేసిన విధానం కూడా బాగుందంటూ అధికారులను మెచ్చుకున్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో చెత్తను వ్యర్థాలను సేకరించేందుకు ఇటువంటి వాహనాలను మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.